యేసుక్రీస్తు నామములో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వారం కూడా మనము దేవుడు చూపిస్తున్న దర్శనాలు, జరగబోతున్నవి, జరుగుతున్నవి, జరగవలసినవి, ఇంకా అనేకమైన గూఢమైన విషయాలను ప్రభు మనకు తెలియపరచడము, నేను ఆ యొక్క దర్శనాలు చూసినవి మీకు వివరించడము, కేవలము ప్రతి ఒక్కరము మనము బలపరచబడుట కొరకే దేవుడు చూపించిన దర్శనాలు అవి నేను మీకుతో పంచుకోవడం జరుగుతూ ఉంది. ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ముఖాముఖి దర్శనము. ఆ దర్శనములో దురాత్మ సమూహము ఆకాశ మండలంలో తిరుగులాడుచు మరి అవి పరిగెడుతూ అంతా కూడా వెతుకుతూ ఉన్నవి. లోకమంతటిని సంచరిస్తూ ఉన్నవి, కానీ అంతా చీకటిమయముగా ఏ గృహాల దగ్గరికి వెళ్తూ ఉన్నవి ఆ గృహాలను చూస్తూ నవ్వుతుండగా ఆ గృహం అంతా చీకటి అయిపోతున్నది. అలా గృహాల దగ్గరికి వెళ్తున్నవి, గృహాలు చీకటిగా ఉన్నవి, వాటిని చూసి నవ్వుతూ ఉన్నవి. అలా నవ్వుతున్నప్పుడు ప్రార్థన అలాగే చేస్తూనే ఉన్నాను, ప్రభా ప్రతి ఒక్కరు రక్షించండి అని. అలా చేస్తున్నప్పుడు అన్ని గృహాల దగ్గరికి వెళుతూ అన్ని గృహాలు చీకటిమయంగా నవ్వుతూ ఉన్నవి. కొన్ని గృహాల దగ్గరికి వెళ్తుండగా ఒక గృహము వెలుగుతూ ఉంటుండగా ఆ వెలుగుతున్న ఆ గృహములో దురాత్మలు కొట్లాడుతూ ఉన్నాయి, ఫైట్ చేస్తాను, ఒకదాని మీద ఒకటి పడి కొట్టుకుంటూ ఉన్నాయి. నేను అలాగే చూస్తున్నాను, ఇదేంటి ఆ గృహము కనపడిపోతుంది, ఆ ఇల్లు మొత్తం ఆవరణం అంతా అలా దర్శనంలో చూస్తూ ఉన్నాను. ఆ ఇల్లు చూపిస్తూ ఆ ఇంట్లో దురాత్మలు కొట్లాడుతూ ఉన్నాయి, ఒకటికి దానికి ఒకటి కొట్టుకుంటూ ఉన్నవి. అలా కొట్టుకుంటూ ఉండగా నేను అలాగే చూస్తూ ఉంటే ఆ ఇంట్లో ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఒక స్త్రీ చేస్తూ ఉన్న దురాత్మ కొట్టుకుంటున్నప్పుడు మరలా అలా కొట్టుకొని కింద పడి అలానే కొట్టుకుంటుంది. ఏమో ప్రార్థన చేస్తూనే ఉంది, అది అలా కొట్టుకుంటుండగా సడన్గా వారి యొక్క తలుపు తెరవబడి ఆ దురాత్మ అలా కొట్టుకుంటూ ఉంటే ఆ యొక్క తలుపులో నుండి ఒక దురాత్మ ఒక చెయ్యి వంటిది వచ్చి ఆ దురాత్మను గట్టిగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. మరలా ఒక దురాత్మ మరలా ఇంటిలోని మరలా పడి వచ్చేసి మరలా ప్రార్థన చేస్తుంటే అలా కొట్టుకొని అక్కడే ఆ స్థలంలో నుండి క్రింద భాగంలోనికి వెళ్ళిపోవడం, ఆ భూమిలోనికి వెళ్ళిపోవడం చూశాను. అలా దురాత్మ గుమ్మం దగ్గర ఉన్న దురాత్మ చాలా కోపంతో ఆ దురాత్మ వెళ్ళిపోతూ ఉంది. ఇక అలా కొన్ని కుటుంబాలని ఆ విధంగా వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని కుటుంబాల్లో వెలుగుతున్న గృహాల దగ్గరికి వెళ్ళగానే ఆ గృహంలో దురాత్మలు కొట్టుకొని ఆ పాతాళంలో కింద పడిపోతూ ఉండడము. ఇక కొన్ని గృహాలైతే అన్నీ చీకటిమయం కావడము, ఎక్కడో ఒక్కటి మాత్రమే ఆ విధంగా గృహాలు ఉన్నవి, ఇంకా అన్నీ కూడా చీకటితో ఉండడము. ఆ గృహాల దగ్గరికి వెళ్ళి దురాత్మలు సంతోషపడము. ఇలా దర్శనం నేను అలా చూస్తున్నప్పుడు ఇక ఆకాశం పైన అంతా కూడా దురాత్మలు సంతోషంతో గంతులు వేస్తున్నాయి, మరలా భూమి మీద సంతోషంతో గంతులు వేస్తున్నాయి. నేను అలా ప్రేర్ చేస్తూ, ప్రభా ఈ యొక్క భూమి మీద నీ వెలుగును ప్రకాశించి తండ్రి, ప్రకాశించి ప్రభా అని అలాగా ప్రేర్ చేస్తున్నాను కూడా. ఎక్కడ చూసిన దురాత్మలు అవి ఎంతో ఆనందంగా పరుగులు ఎడతా ఉన్నవి. ఇక నేను అలా వెంటనే ఆ దర్శనం ఆగిపోవడం జరిగింది. ప్రభా ఈ దర్శనం ఏంటి ప్రభా అని అలా కనిపెడుతూ ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రార్థన కొరకు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా ప్రార్థన చల్లార్చబడుతుంది. ప్రార్థన అనేది ఎవ్వరిలో కూడా లేని పరిస్థితులు అయిపోతుంది. ఒక పట్టుదల, ప్రార్థన యందు పట్టుదల కలిగి, ఓర్పును కలిగి
ప్రార్థించేవారు లేరు. ప్రార్థన జీవితాలు అనేవి చల్లార్చబడినట్లుగా అపవాది చేశాడు. ప్రతి ఒక్కరిలో మొబైలు, ప్రార్థన లేదు. ఈ లోక సంబంధమైన పనులు, ఆశలు, కోరికలలో ఉండి ప్రార్థన చల్లార్చబడటం బట్టి కుటుంబాలని భయంకరంగా అపవాది శోధిస్తూనే ఉన్నాడు. ఆ శోధన గ్రహించలేకపోతున్నాడు. అయ్యో, నా కుమారుడు ఎందుకు ఇంత కోపంతో ఇంట్లో గొడవ చేస్తున్నాడు, అయ్యో నా కుటుంబంలో నా భర్త ఎందుకు గొడవ చేస్తున్నాడు, ఎందుకు తాగొస్తున్నాడు, కుటుంబంలో ఎందుకు సమాధానం ఉండట్లేదు, ఎందుకు మా కుటుంబం ఇలా అయిపోతూ ఉంది, అసలు మా కుటుంబంలో ఎందుకు ఇంత ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు పిల్లలు మాట వినలేకపోతున్నారు అని మనము ప్రశ్నించుకుంటున్నాం. కానీ మనం ఎక్కడ తప్పిపోతున్నాం? మన జీవితంలో ఏమి తప్పుదమును బట్టి మనము ఇవన్నీ మన ఇంట్లో జరుగుతున్నాయని ఒక్కటి గ్రహించలేకపోతున్నాం. ఒకప్పుడు ఫస్ట్ ప్రార్థన చేస్తాము, ఆశీర్వాదాలు పొందుకుంటాం. రాను దినంలో ఇంకా ప్రార్థన ఉండదు, ఆశీర్వాదాలు ఉండవు. ఎప్పుడైతే మనం బాగా ప్రార్థన చేసుకుంటున్నామో మొట్టమొదటిలో ఉంటున్న ఆశ రాను ఆసక్తి ఉండలేక సాతానికి దొరికిపోతున్నాం. అప్పుడు వాడు పట్టుకొని మనని ఎలా చేస్తున్నాడంటే, వాడు వలలో చిక్కుపడగానే వాడు హింసిస్తున్నాడు. ఆ హింస ఏంటి అంటే కుటుంబంలో సమాధానం లేకపోవడం, కుటుంబంలో ఆనందం లేకపోవడం, కుటుంబంలో నెమ్మది లేకపోవడం, కుటుంబంలో సమృద్ధి లేకపోవడం, కుటుంబంలో అనారోగ్యం కలిగించబడటం, ఇవన్నీ కూడా కలిగించబడుతూ ఉన్నామంటే మన ఇంటిలో ఉన్న వెలుగు లేదు, చీకటి అయిపోయింది. వెలిగించబడలేని స్థితిగా ఉండడం బట్టి అపవాదికి దొరికిపోతున్నాం. ప్రియులారా, ప్రతి మనిషిలో ప్రార్థన మంట ఉంటే ఏదైనా జయించగలుగుతాం. సాతాన్ గాడికి ప్రార్థన అంటే వాడికి మంట. వాడికి మనం ప్రార్థన చేస్తుంటే వాడిలో శక్తి కోల్పోతాడు, వాడు బలహీనుడైపోతాడు, వాడు నీరసించిపోతాడు. కానీ ప్రార్థన చేయం. ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తూ ఉంటామో, మనం ఆరాధన కలిగిన వారిగా ఆరాధన చేస్తున్నప్పుడు వాడి శరీరం కాలిపోతూ ఉంటుంది, వాడి శరీరం విరిగి పడిపోతూ ఉంటుంది, వాడు ఇంకా కూడా బలహీనుడైపోయి వాడు ఎందుకు పనికిరాని వాడైపోతాడు. కానీ మనం ఆరాధన చేయం కదా. ఆరాధన అంటే మనకి అలసిపోతాం. ఒక్క పాటకి ఆరాధన చేయగానే ఎంత అలసట వచ్చేస్తుందో. ఒకప్పుడు ఆరాధన అంటే ఎన్ని గంటలైనా ఆరాధించేవారు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయామంటే ఆరాధన కూడా చేయలేని వారిగా అయిపోతున్నాం. ఇక ఎంతోమంది ఈ విషయంలో మరి బలహీనులైపోయి, సాతాను బలవంతుడైపోయి, మనము బలహీనులం అయిపోయి, చివరికి మన చేతులు చిక్కుబడి ఏ కుటుంబంలో చూసినా నెమ్మది లేదు, ఏ కుటుంబంలో చూసినా సమాధానం లేదు, ఏ కుటుంబంలో చూసినా కుటుంబంలో కొడుకుల ద్వారానో, కుమార్తెల ద్వారానో, భర్త ద్వారానో, భార్య ద్వారా ఎప్పుడూ కూడా గొడవలు, గలిబిలి, ఆనందం లేని జీవితం. ఇది మనం చేసుకుంటున్నాం. ప్రభు మనకు అన్నీ ఇచ్చాడు, భూమి మీద సంతోషంగా జీవించమని అన్ని సమృద్ధిని ఇచ్చాడు. కానీ వాటిని వదులుకుని వారం ఎవరు అంటే మనం అపవాదికి చోటిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ప్రతి ఇంటిలో ప్రార్థన మంట కావాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రతి ఇంటిలో ఒక్కరు మండించబడినా చాలు, అందరూ మండించబడతారు. ఒక్క కట్టె మండుతున్నా చాలు, అందరూ కూడా మండించేవారుగా అవుతారు. కాబట్టి ప్రతి కుటుంబంలో ఉంటున్న తల్లిదండ్రులే కానీ, స్త్రీలైనా కానీ, పురుషులైనా కానీ, కొడుకులు కూతుర్లైనా కానీ మండించబడాలి. మంట మండుతూనే ఉండాలి. ఆ మంట ద్వారానే అపవాదిని జయించగలుగుతాం. ఆరాధన మంట ద్వారానే సాతాను జయించగలుగుతాము. కాబట్టి ప్రభు నాకు చూపించిన దర్శనంలో మరి కేవలము ప్రార్థన లేకపోవడం బట్టి అపవాది స్వాధీనపరచుకొని ప్రతి మనిషిని హింసిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు నుండైనా ప్రార్థన కలిగిన వారిగా ఉందాము. దినమునకు 7 గంటలు కాదు, 10 గంటలు ప్రార్థన చేద్దాం. ఎన్ని గంటల సమయం దొరికిన కొలది ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకొని అపవాదిని జయించే వారిగా ఉందాము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.